హాయ్ అండి, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ మహాలక్ష్మి మినీ ఓల్డ్ అండి. దయచేసి వీడియో చూసే ముందు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ఈ చిన్న హెల్ప్ నాకు ఎంతగానో సపోర్ట్గా ఉంటుందండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. 5 minutesలో కుక్కర్లో పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. కావలసిన ఇంగ్రీడియంట్స్ 150 grams పన్నీర్ తీసుకున్నానండి. దెన్ నెక్స్ట్ పసుపు, కారం, సాల్ట్, గరం మసాలా, బిర్యానీ దినుసులు, 1 glass ఆయిల్, దెన్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, టొమాటో, గ్రీన్ చిల్లీ అండ్ కర్రీ లీవ్స్ అండ్ కొత్తిమీర. దెన్ 3 glasses మీడియం సైజ్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. 3 glasses రైస్కి 6 glasses ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత నేను 1 glass ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. బిర్యానీ దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అండ్ కర్రీ లీవ్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత టొమాటో వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ మగ్గిపోయినాయి కదా. నెక్స్ట్ కారం, సాల్ట్, గరం మసాలా, పసుపు యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత పన్నీర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ వేసిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసిన తర్వాత కలుపుకొని ఇందులో వాటర్ 3 glasses రైస్కి 6 glasses ఆఫ్ వాటర్ వేసుకొని ఒకసారి కలయి తిప్పుకోవాలి. దెన్ నెక్స్ట్ ఇందులో పైన కొత్తిమీర గార్నిష్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 whistles వచ్చే వరకు ఉంచుకోవాలి. 2 whistles వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ప్రిపేర్ అయిపోయిందో. జస్ట్ 5 minutesలో కుక్కర్లో పన్నీర్ బిర్యానీ ఇలా టేస్టీగా అండ్ హెల్తీగా ప్రిపేర్ చేసుకోండి. సో ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.